సో ఇప్పుడు బేసికల్‌గా ఒక పర్సన్ వచ్చి లేక్ సైడ్ ఫేసింగ్ గావాలి, లేకుంటే వాస్తు గావాలి అంటే వాట్ డు యూ ప్రిఫర్ దెమ్ టు చూస్? ఈస్ట్ సైడ్ ఫేసింగా లేకపోతే లేక్ సైడ్ ఫేసింగా? అవ్వ కావాలా, బువ్వ కావాలంటే నేను ఇవ్వలేను. Life is always a compromise. Either you choose A or choose B. You cannot have both A and B. So if I give you everything, there's a third thing that comes into the picture: price. If you pay the price, you get everything. లేదు నా దగ్గర ప్రైస్ ఇంతే ఉంది అని అంటే then you have to compromise on something. అండ్ ఈవెన్ వాస్తులో కూడా రెమెడీస్ ఉన్నాయి. ఓకే, ఈస్ట్ ఫేసింగ్ లేదు, సౌత్ ఫేసింగ్ ఉంది. ఐ థింక్ దెర్ ఈస్ అ రెమెడీ. ఎక్కడో మూలన పోయి, నేరుతి మూలనో ఎక్కడనో పోయి మన వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ ఉంటాయి కదా, పెట్టు చెయ్యి అని. ఇప్పుడు మా చెల్లెలది ఇల్లు చూడండి. షీ లివ్స్ ఇన్ బ్రిడ్జ్ వాటర్. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, ఐఎమ్ అబౌట్ 90% షూర్ తనది సౌత్ వెస్ట్ ఫేసింగ్. మా మమ్మీతోటి ఇల్లు పోయి చూసింది చేసింది. మమ్మీ ఇల్లు ఎట్లుంది ఏంటిదంటే, ఇల్లు అంత బాగుంది, వెనుక నేరుతి మూలానో నార్త్ ఈస్ట్ కార్నర్ ఎక్కడనో మంచి కాయ్ పాండ్ వచ్చింది, వాటర్ ఫౌంటైన్ అంత వచ్చింది, ఇది చాలా బాగుంది తీసేసుకో అని చెప్పింది. 2001లో మమ్మీ నా డెలివరీకి వచ్చినప్పుడు అన్నది, రూపా నీకు తెలుసా అండి నీ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ అని. అవునా, నా ఇల్లు ఈస్ట్ ఫేసింగా? కంపల్సరీ చూస్తే ఇల్లు ఈస్ట్ ఫేసింగ్. ఇల్లు కొన్నది 98లో, 2001లో నా పిల్లలు పుట్టారు. అప్పుడు తెలిసింది నా ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ అని. మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చినాక మమ్మీ నాకు వంట వండుతుంది, నీకు తెలుసా నీ స్టవ్ సౌత్లో ఉంది అని. మళ్ళీ పెట్టి అవును పెద్ద ఇదేంటి సౌత్లో ఉంటాను. సో యూజువలీ ఇదంతా మన పర్స్పెక్టివ్లో ప్లస్ ఎవ్రీథింగ్ ఇస్ కస్టమైజ్డ్ అంటారు. నాకు జాతకంలో లేకుండా నాకేం లేకుండే. నేను ఇదంతా ఇఫ్ ఐ హ్యావ్ టు థింక్ బ్యాక్ అండ్ కనెక్ట్ ఆల్ మై డాట్స్, యు ఆర్ సపోజ్ టు ఎండ్ అప్ వేర్ యు ఆర్ సపోజ్ టు ఎండ్ అప్. నువ్వు ఎంత రెసిస్ట్ చేసినా కానీ యు ఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ వేర్ యు ఆర్ సపోజ్ టు ఎండ్ అప్. ఓకే, రాజ్ పెట్టిన డెస్టినీ. డెస్టినీ. గుడ్.